చిలక్కి చెప్పినట్టు చెప్పా. అరే ఎండాకాలం రా బయట తినొద్దు అని. అబ్బే మనకు ఆ పానీపూరి, ఆ బండి మీద నూడిల్స్ ఇవి తినకపోతే నిద్రే పట్టదు కదా. ఇప్పుడు చూడు ఆ మైదా అంతా పేగులు చుట్టుకుని ఇట్ట బయటకు వస్తుంది. వద్దంటే వినకుండా రోజు ఆ ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్లు తాగటం, ఐస్ క్రీమ్లు తింటాం. ఇంకెందుకు అవరా మోషన్స్? ఏంటి మళ్ళీ వస్తుందా? ఏమండి బాత్రూమ్ నుంచి తొందరగా బయటికి రండి, లేకపోతే వీడికి బయటకు వచ్చేస్తుంది. ఇదిగో ఈ కొంచెం పెరుగు మెంతులు తిను, మోషన్స్ తగ్గిపోతాయి. చేదే ఉండదమ్మా, గొంతులు వేసుకుని మింగేసాయి, తొందరగా తగ్గిపోతాయి. ఆ ఫోన్ తీసి పక్కన పడే ముందు దానివల్ల నీకు మోషన్స్ అవుతున్నాయి. అది పక్కన పడేసి నోరు మూసుకుని కళ్ళు మూసుకుని పడుకో, అదే నిద్ర పడుతుంది. నీకు బాగా దిష్టి తగిలినట్టుంది నాన్న, ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా? ఉండు, కళ్ళుప్పు ఎండుమిర్చి తీసుకొచ్చి నీకు దిష్టి తీసేస్తా. నాకు పూరి తినాలనిపిస్తుందా? మ్యాగీ తినాలనిపించట్లా? నోరు మూసుకుని పెసరపప్పు చారు పెట్టాను, వేడివేడి అన్నంలో అది వేసుకుని తీసుకొస్తా, తిందుగా. నాకు నాన్నకు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ మోల్ షాప్ లో ఒక గ్లూకోజ్ డబ్బా తెమ్మను. చిన్న, నువ్వు బాత్రూమ్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ అదే అమ్మాయి శ్వేత ఉంది కదా, తను వచ్చింది. మా వాడికి పొద్దున్నుంచి ఆకుండా విరోచనాలు అవుతున్నాయి అమ్మా అని చెప్పాను. అదేంటో ఆ పిల్ల అదో రకంగా నవ్వుకుంటే వెళ్ళిపోయింది. ఏంటో పిచ్చి పిల్ల.